పండగలు కానీ, వ్రతాలకు గానీ, పూజలకు గానీ ఫ్లవర్స్ అనేది వాడుతూ ఉంటాం. బంతి పూలు గానీ, చామంతి పూలు కానీ, ఎలాంటి పూలైనా సరే అవి తీసేసిన తర్వాత పడేయకుండా ఒక చిన్న ట్రిక్ తోటి మనం ఇంట్లోనే ఎలాంటి కెమికల్స్ వాడకుండా ధూప్ స్టిక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. అదెలాగో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు భవానీస్ ట్రెండీ వ్లాగ్స్. ఫస్ట్ మనము దేవుడు ఫోటోస్ నుంచి గానీ, గుమ్మాల నుంచి కానీ ఈ పూలనేవి తీసేసిన తర్వాత వాటిని నీట్‌గా డ్రై చేసేసుకోవాలనమాట. ఎండలో ఆరబెట్టేసుకోవాలి. నేనైతే ఒక 1 వీక్ నుంచి 10 డేస్ వరకైతే నీట్‌గా ఎంత డ్రై అయితే అంత బాగా ధూప్ స్టిక్స్ అనేది వస్తాయన్నమాట. సో, వీటన్నిటిని కూడా మంచిగా డ్రై అయిన తర్వాత కాడలనేది తీసేసి అందులో లోపల రేకలు మాత్రం సెపరేట్ చేసేసుకోవాలండి. ఇక్కడ మస్ట్ అండ్ షుడ్‌గా కింద కాడలు మాత్రం వేసుకోవద్దు. ఎందుకంటే ధూప్ స్టిక్ అనేది చాలా హార్డ్‌గా వస్తుందన్నమాట. సో, ఇవన్నీ కూడా సెపరేట్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని మనం 2 పార్టిషన్స్‌గా తీసుకొని గ్రైండ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం అందులో సగం అయితే వేసేసుకోవాలి. సగం వేసుకున్న మనకి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో దాన్ని బట్టి క్వాంటిటీగా మెయింటైన్ చేసుకోవాలి. ఇందులో కర్పూరం, అలాగే సాంబ్రాణి, అలాగే గంధం పౌడర్, అలాగే పచ్చ కర్పూరం ఉంటుంది కదా! ఈ పచ్చ కర్పూరంని నువ్వుల నూనె అనేది వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ క్వాంటిటీ అనేది మనకి తగ్గినట్టుగా వేసుకుంటే సరిపోతుంది. సో, ఇదంతా పౌడర్ అంతా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత ఇలాగ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలనమాట. అదే విధంగా సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు మనము ఇందులోకి ఆవు నెయ్యి వేసుకోవాలి. ఆవు నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే ధూప్ స్టిక్ అనేది బాగా వెలుగుతుంది. అలాగే మంచి స్మెల్ అనేది వస్తుందనమాట. సో, ఈ ఆవు నెయ్యి వేసిన తర్వాత కొద్దిగా మనం గట్టిగా కలుపుకుంటూ ఉండాలి. ఎలా కలుపుకోవాలి అనంటే కొంచెం ఈ మిడిల్‌లో ఆవు నెయ్యి అవసరమైతే మాత్రం అది వేసుకొని గట్టిగా కలుపుతూ ఉండాలనమాట. సో, ఎలా కలపాలి అనంటే మనం ముద్దగా చేస్తే ముద్దగా రావాలి. విడదీసేస్తే మాత్రం పౌడర్ లాగా అవ్వాలనమాట. అలా అయ్యేంత వరకు కూడా బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఒక సిరంజ్ తీసుకున్నాననమాట. ఇంజెక్షన్ ఉంటుంది కదా! ఆ ఇంజెక్షన్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్‌లో హెడ్ పార్ట్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. ఇదొక నేను ఎక్స్‌పెరిమెంట్ లాగా ట్రై చేశాను. సో, సక్సెస్ అవుతుందో, ఫెయిల్ అవుతుందో చూసేద్దాము. సో, ఫ్రంట్ పార్ట్ అంతా కూడా నేను కట్ చేసుకున్న తర్వాత ఇలాగ మనకి ఉంటుందనమాట. ఒక చిన్న డాట్ తీసుకొని అందులో ప్రెస్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇదేంటంటే ఒక షేప్ లాగా వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ అదైతే నాకు ఫెయిల్ అయిందండి. అలా కాకుండా నేను చేత్తోటే మామూలుగా మనం బయట షాప్స్‌లో కొంటాం కదా! ఈ ధూప్ స్టిక్స్ సేమ్ అదే షేప్‌లో తీసుకొని ఒత్తుకుంటూ ప్రెస్ చేసుకుంటూ పెట్టేసుకున్నాననమాట. ఇలా అయితే మనకి షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. అదే విధంగా వెలిగించుకున్నప్పుడు కూడా కరెక్ట్‌గా షార్ప్‌గా ఉంటుందనమాట. వెలిగించుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో, ఇలా చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఒక 3-4 డేస్ వరకు కూడా మంచి ఎండలో ఫుల్ ఎండలో ఆరబెట్టేసుకోవాలనమాట. సో, ఇవైతే మనకి ఒక 10-15 డేస్ వరకు వస్తాయండి. మనకి చేసుకున్న క్వాంటిటీని బట్టి ఉంటుంది. సో, మంచిగా ఒక 4-5 డేస్ వరకు కూడా మంచి ఎండలో ఇది డ్రై అవ్వనివ్వాలనమాట. ఎలా అంటే మనం పట్టుకున్నా కానీ అది పౌడర్ లాగా అవ్వకుండా మంచిగా గట్టిగా అయిపోవాలనమాట. అప్పటి వరకు ఎండలోనే పెట్టేసుకోవాలి. సో, మనం రెగ్యులర్‌గా ఇంట్లో పూజకి పూలు వాడుతూనే ఉంటాం. సో, అలాంటివి పడేయకుండా ఇలాగ సింపుల్‌గా ఎలాంటి కెమికల్స్ వాడకుండా కూడా ఇది స్మెల్ చూసినా గానీ చాలా మంచిది. దేవుడి దగ్గర వెలిగించిన ఆల్రెడీ యూజ్ చేసిన పూలు దేవుడి దగ్గర వెలిగించొద్దు అని అంటారు కదా! వెలిగించొద్దు అని అనుకున్న వాళ్ళు జనరల్‌గా ఇంట్లో స్మెల్ కోసం కూడా వాడుకోవచ్చనమాట. ఎంత బావుంటుందో స్మెల్ అనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.